నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారు, యార్లగడ్డ వెంకటరావు చూసుకున్నట్లయితే ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? టీడీపీ జనసేన కూటమి అనే సినిమా తీసి కొంతమందిని పొలిటీషియన్స్ కానివ్వండి టీడీపీకి మద్దతుగా ఉండే వాళ్ళని డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఎవరికాళ్ళు ఇప్పుడు ఆయన కూడా ఈయన మాట్లాడేది కూడా 100% కరెక్టే. పవన్ కళ్యాణ్ మాట్లాడేది దానికి అడిగేదానికి ఆన్సర్ చెప్పాలి కానీ వేరే విధంగా మాట్లాడకూడదు కదా గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన. అది ఇప్పుడు ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమైంది గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. అప్పుడు గవర్నమెంట్కి ఎదురుదారి చేసినట్టు ఉంటుంది. అన్నారు వైనాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 175 అనేది ఏ పార్టీకి రాదు, అది 100%. అది ఇవాళ ప్రతిపక్షాలు బలపడుతున్నాయి, ఈ వ్యతిరేకత కొంత గ్యారంటీ ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటుంది పార్టీ మీద. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ఈసారి 175 కొట్టేది అన్నమాట, ఏ పార్టీకి రాదు. ఈ పరిణామాలని చూస్తే ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వబోతున్నారు మీ యొక్క అవగాహన ప్రకారం చెప్పండి. అలయన్స్ టీడీపీ జనసేన అలయన్స్. టీడీపీకి 114, 115 వస్తాయి. 16 సీట్లు జనసేనకి. మిత్రపక్షాల వాళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళందరికీ కలిసి ఒక 5, 6 వస్తాయి. వీరు చేసింది అన్నీ చెత్త పనులే. చెత్త పన్ను లారీకి 8,000 రూపాయలు ఉండేది, 12,000 రూపాయలు ట్యాక్స్ పడేది, 12,180. గ్రీన్ ట్యాక్స్ 17,000 ఉండదు, 22,000 పడింది. లారీ వాడు అయిన వాడు ఒక్కడు కూడా ఓటేయడు వైసీపీకి. అది 114 సీట్లు పర్ఫెక్ట్గా టీడీపీకే వస్తాయి. పవన్ కళ్యాణ్కి 15 కానీ 16 కానీ వస్తాయి. 135 కానీ 140 వస్తాయి ఈ టీడీపీకి కానీ జనసేనకి కానీ మిత్రపక్షాల వాళ్ళకి కానీ. రోడ్లు ఏ రోడ్డు లేదు, ఒక రోడ్డు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏ రోడ్డుకి వెళ్ళినా సరే 3 అడుగుల కాంచి 4 అడుగుల వరకు ఉండే గోతులు. ఆ రోడ్ల గురించి లారీ రోడ్లు ఎవడో ఓటు వేయడానికి వైసీపీకి. అది లోగడ గవర్నమెంట్ ఉండగా టన్నుకు 1000 రూపాయలు ఉండేది కేసు. ఇవాళ టన్నుకి 5,000 రాస్తున్నారు టన్నుకి. ఒక టన్నుకి వచ్చేటప్పటికి 5,000. అదే 2 టన్నులు ఉంటే 22,000. వాళ్ళు బాగుపడుతున్నారు, గవర్నమెంట్కి ఫుల్గా డబ్బు వెళ్తుంది. అయినా సరే రోడ్లు పోయారు. అది మాట టీడీపీ గ్యారంటీ. అన్న చూసుకున్నట్లయితే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. అవునండి. చూసుకుంటే కొన్ని ఫలితాలు అనేవి తేడాగా వచ్చాయి. అవును, ప్రజలు గమనిస్తున్నారు. అవును. డెవలప్మెంట్ ఎవరి వైపు అయితే ఉంటో వాళ్ళకి మొగ్గు చూపారు. అవునుగా. మరి రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు మరి. బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ పోటాపోటీ ఉంటారు. అవును. ఈ పరంగా చూసుకుంటే 2024 ఎలక్షన్స్ ఏపీలో అత్యంత సమీప కాలంలో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం. అవును. ఇక మొదలవబోతుంది. అవునుగా. ఈ సమరం ప్రకారం చూసుకుంటే ఈసారి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ సారక బాధకాలు ఏదో ఉందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీ ప్రజలందరూ. రానున్న రోజుల్లో ఏదేమైనా చంద్రబాబు గారిని సీఎం చేయాలని కోరిక మేరతో ఉన్నారు. ఏంటి ఆయన ఇచ్చి వాగ్దానంలో ఆడవాళ్ళకి మేలు చేస్తానన్నాడు. ఏంటి అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరగల. రానున్న రోజుల్లో ఏముంది, మద్య నిషేధం 3 సార్లు చేసేస్తా అన్నాడు. 3 సార్లు పోయి 10 సార్లు మద్య నిషేధం, బజార్కి ఒక మద్య నిషేధం పెట్టేశాడు. దాన్ని బట్టి రానున్న రోజుల్లో చంద్రబాబు గారికి సీఎం చేద్దాం మా కోరిక మేరకు. చూసుకుంటే ఈ జనసేన పార్టీ పొత్తుతో కూడుకున్న రాజకీయాలకి తెరదీసింది. రెండోది చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తామని చెప్పారు. లోకేష్ బాబు పాదయాత్ర కూడా ముగింపు తీసుకొచ్చింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈసారి జనం అభివృద్ధికే ఓటేస్తారంటారు ఖచ్చితంగా. ఏమండి, అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మొత్తం కుంటుపడిపోయిందండి. ఆల్రెడీ మీ మీడియా వాళ్ళకి మొత్తం తెలుసు. అసలు అభివృద్ధి అనేది అసలు ఏంటనేది మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన ఏపీ. ఏదైనా రానున్న రోజులు చంద్రబాబు గారు వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుద్ది నాకు తెలిసి. పక్కాగా తెలంగాణను ఊహించుకుంటామండి ఈసారి. ఓకే అన్న, ఏం చేస్తుంటారు? వృత్తిరీత్యా పేరేంటి? అగ్రికల్చర్, వ్యవసాయం పనులు. ఓకే. పంట నమోదు అనేది జరుగుతుంది. ఒక పక్క చూసుకుంటే ధాన్యం కలర్ మారినా కానీ కొంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. చూసుకుంటే అన్న ఏపీ పరంగా నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది ఒపీనియన్? అది జనాలు సమస్య కదా, జనాలు చెప్పాల్సిందే. మనం మన ఒక్కలమే చెప్తే ఎలా? ఇప్పుడు 2 పోటీగానే ఉన్నాయి. ఎవరేం చెప్పలేము మనం. ఓకే అన్న, పరంగా చూసుకుంటే నారా లోకేష్ గారు
ఏదైతే జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నారు, సింగిల్ మేనిఫెస్టోతో సంక్రాంతి కల్లా సీట్లు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తామని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ విడుదల చేసిద్దో ఇంకంతా హోరాహోరీగా ఉంటాయి ప్రచారాలు కానీ ఏదైనా. ఈ పరంగా చూసుకుంటేనా ఈసారి జనం అంటే ఏపీ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారంటారా, సంక్షేమ పథకాలకు ఓటేస్తారంట? కొంతవరకు మారిపోయింది, అభివృద్ధికే చూస్తున్నారు. ఓకే కాకపోతే ఏంటంటే జనం ఒపీనియన్ మారిపోయింది, చాలా వరకు మారిపోయింది. ఓకే నాకు తెలిసినంత వరకు పోటీగా ఉంటుంది ఈసారి. ఓకే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. ఏది పెరిగినా కానీ ఇప్పుడు మాకు ఇచ్చాడంటే మేము అటు చెయ్యాలిగా, కొనాలిగా, తప్పదుగా. అటు రేట్లు పెంచాడు, ఇటు ఇస్తున్నాడు, ఎవరిదే ఏమీ లేదు కదా. అది అంతా మామూలు. అసలు ఈగిపోయినా పర్లేదు, 2-3 పథకాలు ఇచ్చి శుభ్రంగా పనులు ఉండేటట్టు చూస్తే చాలు. నాకు తెలిసి ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు మారిద్ది. అవకాశం 2 పక్కల ఉంది. ఇప్పుడు వైసీపీకి ఉంది పోటీ, టీడీపీకి ఉంది పోటీగానే ఉంటాయి. కానీ రెండిట్లో ఏదొచ్చినా అభ్యంతరం లేదు, పోటీగా ఉంటాయి. వాళ్ళని తీసేసేది లేదు, వీళ్ళని తీసేసేది లేదు. అది కాకపోతే ఏంటంటే కొంత ఈ మధ్యతరగతుల మీద పన్ను ఏదన్నా కానీ రేట్లు వల్ల కానీ ఏదన్నా కానీ కొంచెం భారం పడుతుంది అంతే. మరి చూసుకుంటే అంగన్వాడీ గారికి సంబంధించిన ఏవైతే నిరసనలు ఉన్నాయో జరుగుతున్నాయి, ఏదైతే నిర్ణయించబడిన రేట్లు ఇవ్వట్లేదని, జీతబత్యాలు అవును తెలంగాణతో పోల్చుకుంటే 1000 రూపాయలు పెంచేవాలని చెప్పి జరుగుతుంది. ఈసారి తెలంగాణకు లాగే అయ్యొద్దు అనుకుంటున్నాం మేము కూడా. ఓకే 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 టీడీపీకి బాగా పెరిగింది ఇప్పుడు. ఈ రెండు పోటీగా ఉంటాయి. రెండిట్లో ఏదొచ్చినా కానీ అభ్యంతర పడాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను పక్కా వైసీపీ. ఈ వ్యక్తి వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ నేను ఆయన అమ్మటే తిరిగా. ఆయన ఓడిపోయినా కానీ ఆయన వర్గంతో పాటు ఉన్నా, ఆయన పక్కనే తిరిగా. టీడీపీలో గెలిచి ఒక అతను ఇటు వచ్చాడు, ఆయనతో పాటు లేను, నేను వైసీపీతో పాటు ఉన్నా. ఈయనతో వెంకట్రావు గారితో పాటు ఉన్నా. ఇప్పుడు ఆయనకి వెంకట్రావు గారికి సీట్ అవ్వలేదు, మరి ఆయన పోటీ చేయాలిగా కంపల్సరీ. టీడీపీలోకి వచ్చాడు. నేను పార్టీ పరంగా అయితే ఏం మారలా, వ్యక్తి పరంగా నేను నడుస్తున్నా, వ్యక్తి కోసం. అది సో ఫైనల్గా చూసుకుంటే ఏపీ ప్రజలు అభివృద్ధికే ఓటేస్తారంట చాలా వరకు. ఓకే.